ఒక వారం రోజుల క్రితం మనం మన గుడిగంట టీవీ 9 ఛానల్లో అమరావతి మీద ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు చంద్రబాబు గారు. మరి విజయవాడని వదిలేశారు అని వాస్తవాన్ని ఆయన దృష్టికి మన మెసేజ్ ద్వారా తెలపడం జరిగింది. మరి ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు, కానీ కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళ దృష్టికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళింది. ఎందుకంటే మన దగ్గర ఈ మీడియా వాళ్ళ దగ్గర మన మెసేజ్ చాలామంది చూస్తారు. దాన్ని చూసి కొన్ని లిమిటేషన్స్ వాళ్ళకి ఉండటం మూలంగా వాళ్ళు కొన్ని సమయం స్పందించకపోవచ్చు, కానీ వాళ్ళకైతే రేపే సరే ఆ విషయాలు వాళ్ళ మైండ్లో ఉండి దానికి తగ్గట్టుగా ఒక మంచి స్టోరీని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఇవాళ రోజున మరి ఈటీవీలో కూడా దీని గురించి ప్రత్యేకమైన కార్యక్రమం, ఒక బులెటిన్లో ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ తీశారు. ఏంటంటే బెజవాడలో ఉన్న ప్రజలంతా కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాము, అమరావతి శరవేగంతో ఒక సింగపూర్లా డెవలప్ అవుతుంటే దాని పక్కన దిష్టి బొమ్మలాగా విజయవాడ ఉంటున్నది. ఎందుకంటే విజయవాడలో లేని ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉంటే విజయవాడ ముఖం చూసేది ఎవరండి అని ప్రజలంతా బాధపడుతున్నారు ఒక వంక. రెండో వంక ఏమైందంటే జనాలంతా కూడా రాజకీయ నాయకులు ఒకవేళ ఈ విజయవాడని గ్రేటర్ విజయవాడ చేసామనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ చేసామనుకోండి, వాళ్ళకి ఆధిపత్యం ఉండదు అని చెప్పేసి ఆ భ్రమలో ఉండి అది రాకుండా వాళ్ళు మోకాలు అడుగుతున్నారు. మరి ఇంట్లో వాళ్ళే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే బెజవాడ ఏ గతి ఏంటంటే బాబు. ఆంధ్రదేశంలో దేశం మొత్తానికి ఒక గుండెకాయ లాంటిది విజయవాడ. ఎందుకంటే నార్త్ని సౌత్కి వెళ్ళాలన్నా సరే మొత్తానికి కనెక్ట్ చేసే ఒక సెంటర్ పాయింట్ విజయవాడ. మరి అలాంటి విజయవాడని ఎవరూ డెవలప్ చేయలేదు. కేవలం కొన్ని దశాబ్దాల క్రితం డాక్టర్ కేఎల్ రావు గారు అని చెప్పి ఆయన కొద్దిపాటి దాన్ని డెవలప్ చేశారు, కానీ తర్వాత దీన్ని పట్టించుకునే వాళ్ళే లేకపోయారు. మరి ఈ రోజున కూడా చంద్రబాబు గారు దీన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తన ధ్యాస అంతా అక్కడ పగలైనా రాత్రైనా ఏదైనా సరే అమరావతి, నెక్స్ట్ వైజాగ్, విజయవాడ ఏమో మొత్తానికి ఇవన్నీ స్పందించి ఒక స్టోరీ వేయటం మూలంగా త్వరలోనే విజయవాడకి గ్రేటర్ విజయవాడగా తయారవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. దీనికి ఏంటంటే మన రాజకీయ నాయకులు కాలు అడ్డకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సీ యూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట్ల టీవీ 9. బాయ్.